హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎత్రెడ్ వంతు. ఇవాళ వీడియోలో తెలంగాణ హైకోర్టు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దాని గురించి పూర్తి వివరాలు అండ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్ ఇవన్నీ వీడియోలో షేర్ చేస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ విజిట్ చేస్తున్నారో నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. తెలంగాణ హైకోర్టు అయితే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అందులో టోటల్గా 1673 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నోటిఫికేషన్ రిలీజ్ అయితే January 2 అయింది. ఆన్లైన్ అప్లికేషన్ January 8 నుంచి స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి January 31. ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేసి టోటల్గా 2 పోస్ట్స్ అనమాట. ఒకటి టెక్నికల్, ఇంకోటి నాన్ టెక్నికల్. టెక్నికల్ సంబంధించి ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంటుంది. అదేవిధంగా నాన్ టెక్నికల్కి సంబంధించి జూన్లో అయితే ఎగ్జామ్ ఉంటుంది. తెలంగాణ స్టేట్ హైకోర్టు విభాగంలో అయితే కోర్ట్ మాస్టర్స్ అండ్ పర్సనల్ సెక్రటరీస్కి సంబంధించి 12 పోస్ట్స్ ఉన్నాయి. కంప్యూటర్ ఆపరేటర్ సంబంధించి 11, అసిస్టెంట్స్కి సంబంధించి 42, ఎగ్జామినర్ సంబంధించి 24, టైపిస్ట్స్ ఏమో 12 అండ్ కాపీయిస్ట్స్ 16, సిస్టమ్ అనలిస్ట్స్ 20, ఇంకా ఆఫీస్ సబార్డినేట్స్కి సంబంధించి 75 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తెలంగాణ జ్యుడిషియల్, మినిస్టీరియల్ అండ్ సబార్డినేట్ సర్వీస్ విషయానికి వస్తే అందులో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 45 ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్స్ 340, టైపిస్ట్స్ ఏమొచ్చి 66, ఫీల్డ్ అసిస్టెంట్స్ ఏమొచ్చి 66, ఎగ్జామినర్స్ 50, కాపీయిస్ట్స్ 74, రికార్డ్ అసిస్టెంట్స్ 52, ప్రాసెస్ సర్వర్స్ 130 అండ్ లాస్ట్ వన్ ఆఫీస్ సబార్డినేట్స్ వచ్చేసి 479 వేకెన్సీస్ ఉన్నాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కోర్ట్ మాస్టర్స్ అండ్ పర్సనల్ సెక్రటరీకి సంబంధించి వాళ్ళు వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఇన్ ఆర్ట్స్, సైన్స్, కామర్స్ ఆర్ లాస్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అంటే ఒక గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇవన్నీ చేసి ఉండాలి. అదేవిధంగా మస్ట్ హ్యావ్ పాస్డ్ ద గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ విత్ స్పీడ్ ఆఫ్ 180 WPM ఇన్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్. మిగిలిన పోస్ట్స్కి సంబంధించి ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్స్ వేరువేరుగా ఉన్నాయి. ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 to 34 ఇయర్స్ మధ్యలో ఉండాలి. July 1, 2025 కల్లా. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి వెబ్సైట్ ఉంటుంది tshc.gov.in. అందులోకి వెళ్ళైతే మనం ఆన్లైన్ త్రూగా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కోసం మనం ఎలా అప్లై చేయాలంటే అఫీషియల్ వెబ్సైట్కి మనం వెళ్ళి దాంట్లో రిక్రూట్మెంట్ సెలెక్షన్ మీద ఓకే చేస్తే ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ డిజైర్డ్ పోస్ట్ మీద మనం సెలెక్ట్ చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మన డీటెయిల్స్ ఇంకేమైనా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటే వాటిని అప్లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫీజు ఉంటే దాన్ని పే చేయాలి. తర్వాత అప్లికేషన్ని సబ్మిట్ చేసి ఒక కాపీని అయితే మనం ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం అనమాట ఉంచుకోవాలి. అప్లై చేసిన దానికి ఒక కాపీ అయితే తీసుకోవాలి. సెలక్షన్ ప్రొసీజర్లో రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అదేవిధంగా స్కిల్ టెస్ట్స్ ఉంటాయి, ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఈ జాబ్కి సంబంధించి శాలరీ వచ్చేసి 19,000 to 1,33,630 రూపీస్ పర్ మంత్ ఉంటుంది. పోస్ట్స్ బట్టి ఈ శాలరీస్ కూడా ఉంటాయి. ఇంకా ఈ జాబ్స్కి సంబంధించి మోర్ డీటెయిల్స్ కావాలంటే తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ ఉంటుంది. దానికి వెళ్ళి మీరు చూస్తే అందులో ఇంకా డీటెయిల్స్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోస్ ద్వారా కొంత అంటే ఇలాంటి జాబ్స్కి సంబంధించి కొంత నాలెడ్జ్ని మీకు గెయిన్ చేద్దామనే ఉద్దేశంతో వీడియోస్ చేస్తున్నాం, కానీ పర్సనల్గా ఇంకా దేనికోసం అయితే కాదు. వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.